ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు సర్వయుగములలో సజీవుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామములో మీరు అన్ని విషయములలో హెచ్చింపబడుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యభాగం. మిమ్మును మీరు తగ్గించుకొనుడి, యేసయ్య సన్నిధిలో దీనులై కృప వెంబడి కృపను పొందుకొనుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆయన కృపలో స్థిరులై నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా, మనమందరము ప్రభు దృష్టికి తగ్గించుకొనిన వారమై ఉండవలెను, అప్పుడు ఆయన మనలని హెచ్చించును అని లేఖనములు సెలవిచ్చుచున్న చక్కని మాట. ఏ విషయములలో కూడా మనము అతిశయపడకూడదు. గర్వపు మాటలు, గర్వపు ప్రవర్తన, గర్వపు హృదయం, గర్వపు ఆలోచనలు రానివ్వకూడదు. మనస్సులో కూడా గర్వము ఉండరాదు. అనేక మంది భక్తులలో కూడా తగ్గింపు లేక పతనమైపోయిరి, దేవునికి కృపకు దూరమైపోయారు, సింహాసనమును పోగొట్టుకున్నారు, అపవిత్ర ఆత్మలతో పీడించబడి ఉన్నారు, కుదరని రోగములతో వేధించబడిన వారు ఉన్నారు. గర్వపు చిక్కుల్లో పడిపోయిన ఆత్మీయతను పతనములోనికి తీసుకుని వెళ్ళారు. మనము అట్టి వారిగా ఉండరాదు. మనము ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని విధాలుగా, అన్ని రంగములో, అన్ని వైపులా వర్ధిల్లుచున్నను, మంచి పేరు ఖ్యాతి పొందినను, ప్రజల మధ్యలో మంచి గౌరవము, మర్యాద, ప్రతిష్టత నిలిచి ఉన్నను, మనం ఏమాత్రము లేశమాత్రము కూడా గర్వించరాదు. పశువుల మారిన వారు గర్వించి ఉన్నారు కదా, మన యేసయ్య కూడా తగ్గించుకొనెను కదా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని, మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామముగాను ఆయనకు అనుగ్రహించెను. మనము కూడా యేసయ్య లాంటి మనస్సు, తగ్గింపు కలిగిన మనస్సు కలిగి ఉందుము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని ప్రభువే స్వయముగా సెలవిచ్చను కదా. తన్ను తాను తగ్గించుకొని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని యేసు చెప్పాను కదా. కావున నా దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వారమై, వాక్యమునకు సంపూర్ణముగా అప్పగించుకున్న వారమై, వాక్యానుసారంగా జీవించుటకు మన మనస్సుని స్థిరపరచుకుందుము. వాక్యము వెలుగులో మన లోపములన్నీ సరిచేసుకొనుచు వాక్యమందు, అంతరంగమందు తగ్గింపును పొందెదము. పరిశుద్ధాత్మ సహాయము పొందుకొని యేసు లాంటి తగ్గింపును పొందుకొని మహిమగల యేసు రాకడలో ఆయన ఎదుట నిలిచెదము, యుగయుగములు ఆయనతో కూడా ఉండేదము. అట్టి తగ్గింపు జీవితమును యేసయ్య మనందరికీ అనుగ్రహించి ఆ నిత్య రాజ్యములో ఆయనతో ఉండే భాగ్యమును దయచేయునుగాక. ప్రార్థన. దీనుడా, సాత్వికుడా నా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు. నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, మరొకసారి ప్రేమతో మమ్మల్ని పలకరించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మిమ్మును మీరు తగ్గించుకొనుడి అని లేఖనము ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. అవును తండ్రి, మా ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో, శారీరక జీవితంలో తగ్గింపు జీవితము కలిగిన వారమై మీ సన్నిధిలో కనబడినట్లుగా కృపదయిత్యమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా ప్రభువా, అట్టి తగ్గింపు జీవితాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించండి. మీ ద్వారా ఇచ్చింపబడినట్లుగా, గొప్ప చేయబడినట్లుగా, ఘనపరచబడినట్లుగా, ఘనమైన కార్యములు పొందుకున్నట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేసి నిత్యరాజ్యమునకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ పాదాల మట్టుకు తగ్గించుకుంటూ యేసు నామములో వినయముతో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ తగ్గించుకొని ఉందురుగాక, దేవుని చేత హెచ్చింపబడి గొప్పగా చేయబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.